ప్రతి శనివారం కూడా మన కీలపట్ల వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కొండ లడ్డూలు దొరుకుతాయి. స్వామివారి ప్రసాదము. లడ్డూలు దొరకడమే కాకుండా చాలా కోలాహలంగా ఉంటుంది ప్రతి శనివారం కూడా. అట్లే అన్న ప్రసాదం కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతి శనివారం కూడా. ఏకాదశికి ప్రతి శనివారానికి కూడా చాలా అట్టహాసంగా ఉంటుంది గుడి. ఎప్పుడు ఇలానే ఉంటుంది రద్దీ. కీలపట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్. హెవీగా వస్తారు. దాదాపు 5,000 నుంచి 10,000 మంది జనాభా వస్తారు ప్రతి శనివారం కూడా. కీలపట్లలో చాలా రద్దీగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా. ఇంకోటి ఏమంటే కోనేటి స్వామి ఆలయం టీటీడీ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేశారు. టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అండర్టేక్ చేసి గుడిని బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి శనివారం కూడా లడ్డూలు ఇస్తారు ఇక్కడ, కొండ లడ్డులు. క్యూ అంతా కూడా లడ్డు కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. లడ్డు కోసం చూడు సార్, ఇది లడ్డు గుడి ఎంట్రన్స్కి వచ్చామంటే ఇక్కడ లడ్డు దొరుకుతుంది. ఇక్కడ లడ్డు కోసం చూడండి ఎలా ఉన్నారు. లడ్డు కోసం దాదాపు తిరుమల క్యూ కంటే కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. లడ్డు కోసం క్యూ చూడండి ఎంత లైన్ ఉంది. లడ్డు క్యూ. కీలపట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ పలంనేరు దగ్గర. పలంనేరు నుంచి ఒక 6 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. చాలా మనోహరంగా ఉంది టెంపుల్. చాలా గుడి ఆవరణము, ప్రాంగణము, ఇక్కడ పార్క్ కూడా ఉంది.
తీసుకొని తెమ్మంటాను లడ్లు. రేపు మనం తిరుపతి దారిలో వెళ్ళేది ఇక్కడ ఎప్పుడు తెచ్చేవాళ్ళు. హలో